నమస్తే అమ్మ. నమస్తే. అయితే షాబాద్ ఈ రాజ్ కుమార్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని గురించి ఆల్రెడీ మనం చాలా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం. మీరైతే రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు. అయితే ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందంటారు? అసలు ఉన్నదే పోలీసుల నిర్లక్ష్యం. మొత్తానికి. మొత్తం అసలు ఈ కేసు మొత్తంలో హ్మ్. రాజ్ కుమార్ ఎంత నిందితుడో పోలీసులు కూడా అంతకంటే ఎక్కువ నిందితులు. హ్మ్. ఈ 7 మరణాల్ని నివారించగలిగేవాళ్ళం. 6 హత్యల్ని, ఒక ఆత్మహత్యని హ్మ్. పోలీసులు సకాలంలో సరియైన చర్యలు తీసుకుంటే గనక ఈ ఈ 7 మరణాలు సంభవించేవి కాదు. ఇంతమందికి కడుపుకోత ఉండేది కాదు. హ్మ్. అంటే ఇండైరెక్ట్‌గా ఇప్పుడు ఈ 7 మంది చావుకు కారణం పోలీసులు అంటారు. ఖచ్చితంగా పోలీసులే. ఇప్పుడు తల్లొచ్చింది. హ్మ్. అయ్యా నా కూతుర్ని ఇట్లా ఏడిపిస్తున్నాడు, బస్సులో ఎక్కి కూర్చుంటే లాగుతున్నాడు, అందుకని కాలేజీ మానిపించాము. నేను దగ్గరుండి ఎగ్జామ్ రాయించడానికి తీసుకుని వెళ్ళి వస్తుంటే మళ్ళీ నేనుంటే కూడా భయం లేకోకుండా లాగాడు, హ్మ్. మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అతన్ని పిలిచి అతనికి కౌన్సిలింగ్ చేస్తారా, లేకపోతే ఇది కౌన్సిలింగ్తో అయ్యే కేసు కాదు అనుకుంటే బలమైన సెక్షన్స్ పెడతారా, ఏం చేస్తారు అనే దానికి వాళ్ళు ముడుపులు తీసుకొని ఈ కేసుని నీరుగార్చేశారు. ఈ కేసు ఆ పాప వయసు 17 సంవత్సరాలు. ఎప్పుడూ కూడా బాధితురాలి వయసుని లెక్కలోకి తీసుకోవాలి. 18 సంవత్సరాల పైన అయితే ఒక రకంగా ఆలోచించాలి, 18 సంవత్సరాల లోపు అయితే ఒక రకంగా ఆలోచించాలి. అవును. ఇప్పుడు 18 సంవత్సరాల పైన ఉన్న అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని తెలిసింది అనుకోండి, దాని బాల్య వివాహం అనం. అవును. అక్కడికి వెళ్ళి అమ్మ ఈ పెళ్ళి ఏదో కంప్లైంట్ వచ్చింది, ఈ పెళ్ళి నీకు ఇష్టమా కాదా అని అడుగుతారు. హ్మ్. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంటే మేజర్ అయిన అమ్మాయికి ఆ అమ్మాయి ఇష్టం లేకోకుండా పెళ్లి చేయటానికి వీల్లేదు అని చెప్పాల్సిన బాధ్యత పోలీసుంది. హ్మ్. మైనర్ అయిన అమ్మాయి అయితే మైనర్ అమ్మాయికి పెళ్లి చేసే హక్కు లేదు అని చెప్పి పోలీసులు ఆ అమ్మాయిని రక్షించాల్సిన అవసరం ఉంది. హ్మ్. అంటే ఇక్కడ 2 సందర్భాల్లోనూ పోలీసులదే బాధ్యత అవును. కదా. అట్లాగే ఈ అమ్మాయి వయసుని పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. వయసుని పరిగణలోకి తీసుకుని ఉంటే అసలు సివి ఆనంద్ గారు ఏం చెప్పారు, పోక్సో కేసులకు సంబంధించి ఏ కేసు వచ్చినా సరే మీరు పై అధికారులకి మీరు నివేదించండి అని చెప్పారు. హ్మ్. ఇది 18 సంవత్సరాల లోపు కేసు. వెంటనే ఏసీపీకో డీసీపీకో ఎవరి దగ్గరకో ఈ కేసు పంపించక వీళ్ళు స్టేషన్లోనే ఎందుకు దీన్ని మొరగబెట్టారు? అతని పైన 2 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడే కేసు ఎందుకు పెట్టి అతనికి చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళి బాబు బెయిల్కి అప్లై చేసుకో అని ఎందుకు చెప్పారు? హ్మ్. అతనికి ఒక ధైర్యం ధీమా వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, వీళ్ళకి తినిపించేది వీళ్ళకి తినిపించాడు, మధ్యవర్తులు ఉంటే వాళ్ళు తిని ఉంటారు, బెయిల్ తెచ్చుకున్నాడు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్ళి అతనికి బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే ప్రాబ్లం అవుతుంది, నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నీ మొగుడిని నేనే చంపాను అని చెప్తున్నాడు, హ్మ్. మరి మాకు దానిపైన ఇప్పుడు అనుమానం వస్తుంది, అతను చెప్తున్నాడు కాబట్టి అది సహజ మరణం అనుకున్నాము అని చెప్పి వాళ్ళు ఆ విషయం కూడా దీనిలో చేర్చండి అని చెప్పి అడిగారు. హ్మ్. అతని గురించి మేము భయపడుతున్నాం, మాకు రక్షణ కావాలి అని అడిగితే పట్టించుకోలే. అలాగే చాలా నిర్లక్ష్యంగా మాకెక్కడ కనిపించట్లేదే, మీకు కనిపిస్తే చెప్పండి, మీరే వెతకండి, మేము పట్టుకొస్తాం హ్మ్. వెళ్ళి, ఇలా నిర్లక్ష్యంగా చేశారు. అసలు ఇతని చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు ఇది పోలీసులు చేసిన భాగోతం. హ్మ్. అసలు అతను ఎలాంటి వాడు అని చూసుకుంటే అతని పెళ్ళి ఒక పెద్ద మిస్టరీ, చంపేసిన భార్య, ఆ తరువాత ఇతని దగ్గర 26 సిమ్ కార్డులు ఉన్నాయి. హ్మ్. ఇతను ఆన్లైన్ జూదం, బెట్టింగులు, అమ్మాయిలు, మందు, పార్టీలు అన్నీ నాట్ అన్నీ చేసి 2 కోట్లు అప్పు చేశాడు. హ్మ్. అప్పు చేస్తే ఫ్యామిలీ వాళ్ళు ఆస్తులు అమ్మి మొత్తానికి అప్పులు తీర్చారు. ఇతను వాటాకు వచ్చే ఆస్తిని అమ్మి అప్పులు తీర్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి అప్పులు. వీళ్ళింటి పక్కన ఇల్లు, ఈ ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ఇంటి పక్క ఇల్లు వీడిది. అయితే అతనితోటి స్నేహం నటించి అతనికి మందు పోయించి
అతను ఎక్కడైనా రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో దించి అట్లా ఆ కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ పాప పైన కన్ను వేశాడు వాడు. ఇప్పుడు భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద మోజు అయిపోయింది, 2 పిల్లల్ని కనేశాడు, ఇంకొద్దు బండి షెడ్కి పంపించేయాలి, కొత్త బండి కావాలి ఇప్పుడు మాకు అన్న చందంగా ఆ అమ్మాయి వెంట పడటానికి అది కారణం. ఓకే. అయితే అంతలోకి ఈ కేసులు ఇవన్నీ అయినాయి. మరి ఇంత ప్రమాదకరంగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు పోలీసులు సీరియస్గా యాక్ట్ చేయాలి కదా. వీడు ఇన్ని చేసిన తరువాత వీడికి బెయిల్ వచ్చింది, బయటికి స్వేచ్ఛగా తిరుగుతా భార్యతో రోజు పంచాయతీ, మనం నలుగురిని చచ్చిపోదాం. అంటే ఆ ముగ్గురు చచ్చిపోతే తనకు లైన్ క్లియర్ అయిపోతుంది, రూట్ క్లియర్ అయిపోతుంది. అది ఇది కాదంటే నిన్ను చంపేస్తా, ఆ యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏమైంది, నిన్ను కూడా చంపేస్తా, నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ అది అయిపోయింది. తర్వాత భార్యని పిల్లల్ని చంపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపేసి ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని వేరే చోటకు తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని కూడా చంపేసి ఇంకా అర్థమైంది నన్ను ఎట్లయినా పట్టుకుంటారు అని, ఇంకా సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే పోలీసులే చంపారా అది నాకు తెలీదు, కానీ అతను గడ్డి మందు దాగి చనిపోయాడు అనేది వార్త. పైగా వీళ్ళు ఇంకొక దగులుబాజీ పని ఏం చేశారంటే పోలీసులు అతను ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు, అతని ఫోన్లో ఉంది, అది రివీల్ చేయాల్సిన అవసరం ఏంటి, దాని నిండా పచ్చి అబద్ధాలు. ఆ అమ్మాయి కుటుంబం వల్లే ఇలా అయింది, ఆ అమ్మాయి వాళ్ళు నన్ను వాడుకున్నారు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించమని వెంటబడింది. వెంటబడితే కేసు ఎందుకు పెడతారని మరి కదా. సరే తల్లిదండ్రులే బలవంతంగా పెట్టించారనుకో, నీకు 35 ఏళ్ళు పోని ఆ అమ్మాయి ప్రేమించింది అన్నప్పుడు 34 ఏళ్ళు ఉన్నాయి అనుకో, ఆ అమ్మాయికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు, నువ్వెలా ఒప్పుకుంటావు? నీకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు కదా, పోనీ నీకు భార్య పిల్లలు లేరనుకో, ఆ అమ్మాయి మేజర్ అయ్యే వరకు ఆగి ఆ అమ్మాయికి ఇష్టమైతే గనక వయసు తేడా ఉన్న పెళ్లి చేసుకోవచ్చు, దానికి ఎవరి అభ్యంతరం ఉండదు. అందుకని వీడు చెప్పినవన్నీ అబద్ధాలు. వీడు ఓ పక్క ఏం చేశాడు అంటే తన పైన సానుభూతి రావాలి అనే ఉద్దేశంతో ఆ వీడియో చేశాడు. పోలీసులు చక్కగా వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారు. ఆ వీడియో రిలీజ్ చేస్తే ఇప్పుడు పోలీసుల గురించి మాట్లాడటం మానేసి ఆ వీడియో గురించి ఆలోచిస్తారు కదా, నిజమేనేమో ఆ అమ్మాయి ఫ్యామిలీ ఇతన్ని బాగా ఇబ్బంది పెట్టిందేమో, అసలు వీళ్ళు బెయిల్ ఎందుకు ఇచ్చారనే విషయం మర్చిపోతారు. ఇది ఇక్కడ వాళ్ళ టాక్టిక్స్ ఇవి. అందుకనే నేను ఇది పోలీసులు చేసిందే, ఈ 7 మరణాలకి పోలీసులే కారణము అని. అంటే అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి, పోలీసులకి? అసలు వీళ్ళకి ఉద్యోగంలో తీసేయాలి, వీళ్ళకి అసలు పర్మనెంట్గా తీసేయాలి, సస్పెండ్ చేయటం కాదు. అసలు వాళ్ళకి ఆ ఉద్యోగం ఉండకూడదు. వీళ్ళకి పడిన శిక్ష గురించి ప్రతి శిక్షణ తీసుకోవటానికి వచ్చిన పోలీస్ బ్యాచ్కి పోలీస్ అకాడమీలో శిక్షణ ఇస్తుంటారు కదా, వీళ్ళకి జరిగిన దాని గురించి ఒక కేస్ స్టడీ లాగా చెప్పాలి. అప్పుడు శిక్షణ పొందే పోలీసులకి బుద్ధి జ్ఞానం వస్తుంది, మనం ఇట్లా చేయకూడదు అని. నా బాధ ఏంటి అంటే శిక్షణ తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు, ఎందుకు బాగుంటారు, ఏం బాగుండరు. వీళ్ళు లంచం ఇచ్చి పోలీసు ఉద్యోగం సంపాదించే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ లంచాన్ని మళ్ళీ తిరిగి ఎలా రాబట్టాలి. అందుకని అసలు పోలీసు ఇప్పుడు చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే డ్యూటీలో చేరినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు చాలా నిజాయితీగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు పొలిటీషియన్స్ వల్ల కానీ లేకపోతే చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు లంచాలకు అలవాటు పడతారు. అది ఒకప్పుడు ఫార్ములా. ఇప్పుడేంటి, యంగ్ ఐఏఎస్ ఐపీఎస్లు సర్వీస్లోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే అవినీతికి పాల్పడుతున్నారు. ఆ వచ్చినప్పుడు వేడి రక్తం, ఉడుకు రక్తం కూడా సరిగా పనిచేయట్లేదు, సరిగా ఉండట్లేదు. ఎంత కరప్టెడ్ అయిపోయింది మన దేశం అనేది అర్థమవుతుంది. అంటే అసలు ఉద్యోగంలోకి రావాలనుకునే ముందే ఇంత సంపాదించాలి అనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకుని వస్తున్నారు. అంటే ఐఏఎస్ల టార్గెట్ చాలా ఉంటే పోలీసుల టార్గెట్ తక్కువ ఉండొచ్చు. అందుకని పోలీసులదే ఇక్కడ మెయిన్ రోల్, పోలీసులదే. కాకపోతే ఈ రాజ్ కుమార్ లాంటి వాళ్ళని
మనం అతను ఈ అమ్మాయి వెంటబడి ఇది చేయలేదనుకోండి, ఇంట్లో భార్యకు మాత్రమే టార్చర్ ఇస్తున్నాడు అనుకోండి, అతని మానసిక స్థితి వల్ల మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇంత ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఓ పక్కన ప్రేమించిన, పెళ్లి చేసుకుని, భార్య ఉండి, 2 పిల్లలున్న తర్వాత ఇలాంటి బాధ్యత లేకుండా బెట్టింగులు, ఆస్తులు అమ్ముకోవటాలు, అప్పులు పాలవటాలు ఇవన్నీ చేసిన వ్యక్తి వల్ల అతని కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది. పైగా అది అతని కుటుంబంతో ఆగల, బయటికి కూడా వచ్చేసింది. ఇది నిజమైన ప్రమాదం. ఈ ప్రమాదానికి రాజ్కుమార్ మాత్రమే కారణం మామూలుగా అయితే. అదే పోలీసులు గనక సరిగా వ్యవహరించినట్లయితే, అతనికి పోక్సో కేసు నమోదు చేస్తున్నట్లయితే అతన్ని రిమాండ్కి పంపించేవాళ్ళు. అతను కనీసం ఈ మందు దాక్కుండా, ఈ ఫోనులు చూడకుండా, ఇలాంటివి ఏమీ చేయకోకుండా జైల్లో కూర్చుంటే ఏమైనా కొద్దిగా అంటే కొద్దిగా అయినా పరివర్తన వచ్చేదేమో. ఆడు చేస్తే చచ్చాడు, మిగతా వాళ్ళని చంపేసి వెళ్ళాడు, అది ప్రాబ్లం. అసలు ముందే అతన్ని పోక్సో కేసు పెట్టి జైలుకి పంపిస్తే అవును, వాడు ఇంత చేసేవాడు కాదేమో. అవును. అందుకని ఇప్పుడు సరికొత్త ప్రతిపాదన ఏంటి అంటే, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ని నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను, ప్రతి జైల్లోనూ ఒక సైకాలజిస్ట్ ఉండాలి. వెళ్ళిన ప్రతి వాళ్ళని అసెస్ చేయాలి. అదేం పెద్ద కష్టమేం కాదు. ప్రతిరోజు వందల మంది ఏం రారు జైలుకి రారు. ప్రతి జైల్లోనూ ఒక సైకాలజిస్టు, సైకాట్రిస్ట్ ఉన్నారనుకోండి. సైకాలజిస్ట్ అసెస్మెంట్ చేస్తుంది, సైకాట్రిస్ట్ మందులు ఇస్తాడు. ఎంతో కొంత అయితే మార్పు వస్తుందిగా. ఇప్పుడు దేశం మొత్తం మీద ఎన్ని జైళ్ళు ఉంటాయండి? అన్ని జైళ్ళకి పోనీ ఒక 1000 జైళ్ళు ఉన్నాయి అనుకుందాం ఇండియా మొత్తం మీద. పోనీ 10,000 జైళ్ళు ఉన్నాయి అనుకోండి. ఒక 10,000 మంది సైకాట్రిస్టులను, లేకపోతే ఒక 10,000 మంది, కమ్సే కమ్ ప్రతి జైలుకి ఒక సైకాలజిస్ట్ నిన్ను, ఒక 4-5 జైళ్ళకి కలిపి ఒక సైకాట్రిస్ట్ని ఇస్తే ఏమవుతుంది? అసలు ఇతను ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాడు, ఇతని ఒక నేరం చేయడానికి ఇతని మనస్తత్వం ఎంతవరకు దోహదపడుతుంది, ఇతని చుట్టుపక్కల పరిస్థితులు ఎంతవరకు దోహదం పడుతున్నాయి అనేది తెలుస్తుంది కదా. అవును, ఇది మనం రాజ్కుమార్ కేసు స్టడీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రైట్. ఎస్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.